వాజ్పేయి గారి ఆశయాలను కొనసాగిద్దాం. ఈరోజు ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా గట్టిగా దేశవ్యాప్తంగా ఆయన శత జయంతి పురస్కరించుకొని ఆయనకు నివాళులు అర్పిస్తూ సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలో సర్కిల్ నందు కళ్యాణదుర్గం పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో వాజ్పేయి గారి చిత్రపటానికి బాలాభిషేకం చేసి పూలమాలలతో సత్కరిస్తూ మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకోవడం జరిగింది. వాజ్పేయి గారు భారతదేశానికి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను విజయాలను చేకూర్చున్నారు. ఆయన గొప్పతనం మన భారతదేశాన్ని ప్రపంచానికే గొప్ప దేశంగా పరిచయం చేస్తున్నారు. ఆయన నూతన ఆర్థిక సరళ విధానాలను అవలంబించి పోఖ్రాన్ అణుబాంబులు తయారు చేసి విజయవంతం చేసిన వ్యక్తి. అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అదేవిధంగా గ్రామీణ సడక్ యోజన, చతుర్భుజి, అదేవిధంగా సాగర్మాల, ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను భారతదేశంలో అమలు చేసి భారతదేశాన్ని ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా నిలిపిన వ్యక్తిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతున్నాడు. ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వడం కూడా ఒక గొప్ప అవకాశమని తెలియజేస్తున్నాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన అడుగుజాడల్లో నడిచి ఉత్తమ రాజకీయ నాయకులుగా, వ్యక్తులుగా తయారు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జై హింద్, జై భారత్. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన తలారి కృష్ణప్పను మన భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు ఆయనకు కళ్యాణదుర్గం పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ తరఫున శాలువా కప్పి పూలమాల వేసి సత్కరించడం జరిగింది. ఆయన భారతీయ జనతా పార్టీ ఆశయాలను కొనసాగిస్తూ కిసాన్ మోర్చా అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. కళ్యాణదుర్గం బీజేపీ నాయకుడు తలారి కృష్ణప్ప, నేను ఈ పొద్దు పని విజయానికి మా కార్యకర్తలకి, నాయకులందరికీ ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.